పేదవాడి పడవలో దుర్గామాత. వైనతి నది ఒడ్డున గిరిపురమని ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మాణిక్యమని ఒక పేదవాడు ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు గోపిక. మాణిక్యం పడవ నడుపుతూ ఉండేవాడు. మాణిక్యానికి దుర్గమ్మ పట్ల ఎంతో భక్తి ఉండేది. ఏమిటి గోపిక, నువ్వింకా వంట చేసినట్టు లేదు? అవతల నాకు ఆలస్యమవుతుంది. నేను వెంటనే నది వద్దకు వెళ్ళాలి. ఉదయమే కదా ఊర్లోని వారందరూ నదిని దాటి తమ తమ పనులకు వెళ్లేది. నేను ఆలస్యంగా వెళ్తే ఏం లాభం చెప్పు? ఇవాళ నాకు వంట వండాలని అనిపించలేదు. అందుకే నేను ఆహారాన్ని వండలేదు. ఇది మరీ బాగుంది. వంట వండాలని నీకు ఎందుకు అనిపించలేదు? ఏ, నీకు ఆకలిగా లేదా? కనీసం నాకోసమైన ఆహారాన్ని వండాల్సింది కదా. మీరు ఎప్పుడూ నా బాధని అర్థం చేసుకోరు. ఇదిగోండి, ఇలా ఎప్పుడూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. అయ్యో, ఇప్పుడేం జరిగింది? ఎందుకింత చిరాకుగా ఉన్నావు? ఇంకెలా ఉండాలి చెప్పండి? ఊరిలో ఉన్న వారందరూ ఈ ఊరిని విడిచిపెట్టి హాయిగా పట్నానికి వెళ్ళిపోతున్నారు. ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ వచ్చిన డబ్బుతో హాయిగా తమ జీవితాన్ని గడుపుతున్నారు. కానీ మీరేమో ఇంకా ఇదే ఊర్లో ఉన్నారు. మళ్ళీ మొదలు పెట్టావా? అయినా నీకు ఎన్నోసార్లు చెప్పాను, నేను ఈ ఊరిని విడిచిపెట్టి ఎక్కడికి రాను అని. ఎందుకండి? జీవితం బాగుపడటం మీకిష్టం లేదా? ఇంకా ఎన్ని రోజులని ఇలా పడవ నడుపుతూ జీవితాన్ని గడుపుతారు చెప్పండి? అదే పట్నానికి వెళ్తే మీకు ఏదో ఒక చిన్న ఉద్యోగం లభిస్తుంది. చిన్న ఉద్యోగమే అయినా పట్నంలో బాగా ఎక్కువ డబ్బులిస్తారని నేను విన్నాను. నిజమే, చిన్న ఉద్యోగానికి ఎక్కువ డబ్బులిస్తారు. కాని పట్నంలో అందుకు తగ్గ ఎక్కువ ఖర్చులుంటాయి. అయినా డబ్బు గురించి నేను ఆలోచించడం లేదు. అందుకే మనం ఇంత పేదరికంలో ఉన్నాం. మీకు కాస్తైనా అర్థమవుతుందా మనం ఎన్ని కష్టాల్లో ఉన్నామో? అయినా మీరు ఈ ఊర్లో ఉన్న దుర్గమ్మ గుడి కారణంగానే ఈ ఊరిని విడిచి రావటం లేదన్న విషయం నాకు బాగా తెలుసు. ఎంతోమంది ఈ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంతెందుకు, గుడి పూజారి కూడా తన స్వార్థం చూసుకొని ఇక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. నేను కూడా వెళ్ళిపోతే అమ్మవారిని ఎవరు పూజిస్తారు? అమ్మవారి ముందు దీపం ఎవరు పెడతారు? అమ్మవారికి నైవేద్యం ఎవరు పెడతారు? నేనెప్పుడు ఇక్కడ్నుంచి వెళ్ళను. ఒకవేళ నువ్వు వెళ్ళాలి అని అనుకుంటే నేను నిన్ను ఆపను అని చెప్పి మాణిక్యం ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాడు. నది వద్ద ఒక దుర్గమ్మ ఆలయం ఉంటుంది. ఆలయంలో దుర్గాదేవి కొలువై ఉంటుంది. మాణిక్యం నేరుగా ఆలయం వద్దకు వెళ్తాడు. క్షమించు తల్లి, ఇవాళ కాస్త ఆలస్యంగా వచ్చాను. ఇప్పుడే నేనీ పరిసరాలను శుభ్రం చేసి దీపం పెడతాను అంటూ మాణిక్యం పరిసరాలను శుభ్రం చేస్తాడు. ఆ తరువాత అమ్మవారికి పూలమాలను అలంకరిస్తాడు. దాని తర్వాత అమ్మవారి ముందు దీపం పెడతాడు. క్షమించమ్మా, ఇవాళ గోపిక ఇంటి వద్ద ఏ ఆహారాన్ని వండలేదు. అందుకే నైవేద్యంగా నేను నీకు ఏ ఆహారాన్ని తీసుకురాలేకపోయాను. కేవలం ఈ యొక్క అరటిపండు మాత్రమే ఉంది. దీనిని ఆరగించమ్మా. అలా మాణిక్యం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి ఇక అక్కడి నుండి నది వద్దకు వెళ్ళిపోతాడు. అతనికి ఒక పాత పడవ ఉండేది. ఆ పడవని నడుపుతూ డబ్బులు సంపాదించుకుంటూ ఉండేవాడు మాణిక్యం. ఇదిగో మాణిక్యం, అవతల ఒడ్డుకు వెళ్ళాలి. కాస్త పడవ తీయి. అలాగేనండి. రండి, వచ్చి కూర్చోండి. రేపిదే సమయానికి నువ్వు నన్ను, అలాగే నా కుటుంబాన్ని అవతల ఒడ్డుకు తీసుకుని వెళ్ళాలి. అలాగే నాయగారు, ఎక్కడికైనా ఊరికెళ్తున్నారా? అవును, నేను నా కుటుంబంతో కలిసి ఈ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. పట్నంలో ఒక మంచి ఇంటిని చూశాను. ఇదిగో ఇవాళ వెళ్ళి ఆ ఇంటికి అడ్వాన్స్ కూడా ఇచ్చేయబోతున్నాను. అవునా? మీలాంటి చదువుకున్నవారు కూడా ఇలా ఊరిని విడిచిపోతే ఎలా అయ్యగారు? మీరు అందరికీ ఆదర్శంగా నిలబడి ఇదే ఊర్లో నివసించాల్సిన వారు ఇలా ఊరిని విడిచిపెడితే ఎలా చెప్పండి? నిజమేనయ్యా, కాదే ఈ ఊర్లో ఏముంది చెప్పు? ఓ 10 గుడిసెలు, అలాగే ఒక పాత గుడి, అలాగే ఈ నది. ఇవి తప్ప ఈ ఊర్లో ఏమీ లేవు. ఇక్కడ ఉంటే హాయిగా ఉంటాం, కానీ ఎప్పటికీ ధనవంతులం అవ్వలేము. అలా ఒక్కొక్కరిగా ఊరిలో నుండి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. మాణిక్యం చాలా బాధపడుతూ ఉంటాడు. అలా అతను బాధపడుతూ ఇంటికి వెళ్తాడు. ఇవాళ మీ వ్యాపారం ఎలా జరిగింది? అంత గొప్పగేమీ జరగలేదు. ఎలా జరుగుతుంది చెప్పండి? ఊర్లో ఉన్న వారందరూ
ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఊరిలో ప్రజలే లేనప్పుడు నది దాటటానికి ఎవరొస్తారు చెప్పండి? అయినా మీకు ఈ విషయం ఎందుకు అర్థం కావటం లేదో నాకు తెలియటం లేదు అని గోపిక మాణిక్యంతో చెబుతుంది. అప్పుడు మాణిక్యం ఆలోచనలో పడతాడు. ఆ రాత్రి మాణిక్యం అమ్మవారిని ఇలా వేడుకుంటాడు. అమ్మా, నాకేమీ అర్థం కావడం లేదు. ఊళ్ళోని ప్రజలందరూ ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. నేను నీకోసమే ఈ ఊర్లో ఉంటున్నాను. మా తాత ముత్తాతలు నిన్నే కొలుచుకున్నారు. నిన్ను చూసుకోవడం, అలాగే నిన్ను పూజించడం నా బాధ్యత. నువ్వే నాకు ఏదో ఒక దారిని చూపించాలి తల్లి అని మాణిక్యం అమ్మవారిని వేడుకుంటాడు. మరుసటి రోజు మాణిక్యం యథావిధిగా నది వద్దకు వెళ్తాడు. నది వద్ద కూర్చొని ఉంటాడు. ఏమిటో ఎవ్వరూ రావడం లేదు. ఒకప్పుడైతే ఈ నది ఒడ్డు కిటకిటలాడుతూ ఉండేది. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, అలాగే విద్యార్థులు నది ఒడ్డున ఉండేవారు. ఎంతోమంది పడవ నడిపేవారు కూడా ఉండేవారు. అలా ఈ నది ఒడ్డు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. కాని ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు అంటూ మాణిక్యం ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఒక స్త్రీ అక్కడికొస్తుంది. ఆమె చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. అంతేకాదు, ఒంటి నిండా బంగారంతో ఉంటుంది. ఎవరండి మీరు? మీకేం కావాలి? నా పేరు గౌరీ. నన్ను కాస్త ఈ నది దాటిస్తావా? తప్పకుండా, రండి, పడవెక్కండి అంటూ మాణిక్యం ఆ స్త్రీని తన పడవ ఎక్కించుకుని ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండమ్మా. మిమ్మల్ని ఈ ఊళ్ళో ఎప్పుడూ చూడలేదు. చుట్టుపక్కల ఊళ్ళలో కూడా చూడలేదు. అసలు మీరెవరు? ఈ ఊరికి ఏ పనిపై వచ్చారు? ఒక పనిపై వచ్చాను. కాని ఈ ఊరేమిటి ఇలా ఖాళీ అయిపోయింది? దాని గురించి ఏం చెప్పమంటారమ్మా? అందరూ పట్నానికి వెళ్ళిపోయారు. మరి నువ్వు వెళ్ళలేదే? ఊర్లో నాకు కొన్ని బాధ్యతలున్నాయి. వాటిని వదిలి నేనెక్కడికి వెళ్ళలేను. చూస్తూ ఉంటే చాలా మంచివాడిలా ఉన్నావు. పట్నంలో నాకు ఒక పెద్ద బంగ్లా ఉంది. అందులో పని చేయడానికి నీలాంటి ఒక నమ్మకస్తుడు కావాలి. నువ్వు కూడా పట్నానికి వచ్చేయొచ్చు కదా. మంచి జీతం ఇస్తాను. అయ్యో వద్దమ్మగారు, నేనిక్కడ జీవితానికి అలవాటు పడ్డాను. అలవాటుదేముందయ్యా, 21 రోజులు గడిస్తే పట్నం జీవితాన్ని కూడా నువ్వు అలవాటు చేసుకుంటావు. లేదమ్మగారు, ఇక్కడ ఒక గుడి ఉంది. గుడిలో అమ్మవారు కొలువై ఉన్నారు. అమ్మవారికి ఎవరు పూజలు చేయరు. నేను తప్ప ఎవరు గుడికి వెళ్లరు. నైవేద్యం కూడా పెట్టరు. కాబట్టి నేనిక్కడ ఉండక తప్పదు. అరే, పట్నంలో కూడా బోలెడన్ని గుడులుంటాయి. అక్కడ కూడా పూజలు చేసుకోవచ్చు. కావాలంటే ఎక్కువ డబ్బులిస్తాను. పట్నానికొచ్చేయి. లేదమ్మగారు, నా కుటుంబం అంతా ఇక్కడే ఉంది. నేను పట్నానికి రాలేను. అయితే మీ కుటుంబాన్ని కూడా పట్నానికి తీసుకుని వచ్చేయి. కావాలంటే మీకు నేను ఒక ఇంటినిస్తాను. నెలకి సరిపడా సరుకులనిస్తాను. డబ్బు కూడా ఇస్తాను. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఏమో అమ్మగారు, మీరు ఎన్ని చెప్పినా నేను ఈ ఊరిని విడిచిపెట్టలేను. ఎంత కాదన్నా నెలకు నువ్వు ఓ 2000 రూపాయలను సంపాదిస్తూ ఉంటావు. అదే పట్నానికొచ్చావంటే నీకు 25,000 రూపాయలిస్తాను. అంతేకాదు, ఇంటికి కావాల్సిన అన్ని రకాల సామాన్లను కొనిపెడతాను. భవిష్యత్తులో మీ పిల్లలను నేను చదివిస్తాను. లేదమ్మగారు, ఏదేమైనా నేను ఈ ఊరిని అలాగే అమ్మవారిని విడిచిపెట్టి రాను. సరే, నీకు ఇప్పటికిప్పుడే బంగారాన్నిస్తాను. దయచేసి పట్నానికొచ్చేయి అంటూ గౌరీ తన మెడలో ఉన్న బంగారు మొత్తాన్ని తీసి మాణిక్యం చేతిలో పెడుతుంది. ఎవరండి మీరు? ఎందుకిలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు? నేను చెప్పాను కదా, ఈ ఊరిని విడిచి ఎక్కడికి రాను అని. ఒకవేళ నేను కూడా ఈ ఊరు నుండి వెళ్ళిపోతే గుళ్ళో ఉన్న దుర్గమ్మని ఎవరు చూసుకుంటారు? నిత్యం ఎవరు పూజలు చేస్తారు? అలా మాణిక్యం చెప్పడంతో గౌరీ ఎంతో సంతోషిస్తుంది. ఇప్పటిదాకా సాధారణ స్త్రీలా ఉన్న గౌరీ అమ్మవారిలా మారిపోతుంది. గౌరీ దుర్గమ్మలా మారిపోవడాన్ని చూసిన మాణిక్యం ఆశ్చర్యపోతాడు. అమ్మా, నువ్వా? ఈ పేదవాడి పడవలో ఇప్పటిదాకా ప్రయాణం చేసింది జగన్మాత అయిన దుర్గమ్మ. నేను నమ్మలేకపోతున్నాను. అవును మాణిక్యం, నేనే. నీకు నాపై ఎంత ప్రేమ ఉందో ఇప్పుడే నాకు అర్థమైంది.
ఎంతలా నిన్ను ఊరించినా నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టలేదు. డబ్బు కంటే భక్తి గొప్పదని నిరూపించావు అంటూ దుర్గమ్మ పడవ మొత్తం బంగారంతో నింపేస్తుంది. ఈ డబ్బుతో నువ్వు ఈ ఊరిని బాగుచేయి. ఎవరైతే ఈ ఊరిని విడిచిపెట్టి వెళ్లిపోయారో వారు తప్పక ఈ ఊరికి తిరిగొస్తారు. తప్పక ఈ ఊరు మళ్లీ బాగుపడుతుంది. అలా దుర్గమ్మ మాణిక్యాన్ని ఆశీర్వదించి అక్కడ్నుంచి మాయమై వెళ్లిపోతుంది. మరోవైపు ఆ బంగారం మొత్తాన్ని తీసుకుని మాణిక్యం ఇంటికి బయలుదేరతాడు. మాణిక్యం ఇల్లు ఒక పెద్ద బంగ్లాలా మారిపోయి ఉంటుంది. బంగ్లాలో నుండి గోపిక పరుగులు తీస్తూ బయటికొస్తుంది. చూసారా అండి, ఇల్లు ఎలా మారిపోయిందో? ఇదంతా ఎలా జరిగిందో నాకర్థం కావటం లేదు అంటూ గోపిక ఆశ్చర్యపోతూ మాణిక్యంతో చెబుతుంది. దాంతో మాణిక్యం జరిగిందంతా గోపికతో చెప్పేస్తాడు. అలా అమ్మవారు మాణిక్యం యొక్క పేదరికాన్ని తీర్చేస్తుంది. అలాగే అమ్మవారిచ్చిన డబ్బుతో మాణిక్యం ఊరినంతా బాగుచేస్తాడు. పట్నానికి వెళ్లిపోయిన అందరూ తిరిగి ఊరికి చేరుకుంటారు. అలా ఆ ఊరు మునుపటిలా కళకళలాడుతూ ఉంటుంది. భవానీపురంలో కళ్యాణి అనే ఒక మహిళ ఉండేది. కళ్యాణికి 2 కొడుకులు. పెద్ద కొడుకు పేరు రంగ, రెండవ కొడుకు పేరు గోపాల్. కళ్యాణి ఎంతో కష్టపడి తన కొడుకులిద్దరినీ పెంచి పెద్ద చేస్తుంది. వారికి పెళ్లిళ్లు కూడా చేస్తుంది. 2 కొడుకులు మరియు కోడళ్లతో ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. ఇవాళ నా కుటుంబం అంతా ఎంత హాయిగా ఉందంటే అందుకు కారణం దుర్గమ్మ. దుర్గమ్మ ఆశీస్సులు ఉండడం వల్లనే నా కొడుకులిద్దరూ ఇవాళ ప్రయోజకులయ్యారు. వ్యాపారాలు చేసుకుంటూ తమ కుటుంబాలను హాయిగా చూసుకుంటూ ఉన్నారు అంటూ కళ్యాణి తన స్నేహితురాలైన వనజతో చెబుతూ ఉంటుంది. అరే, నీ కొడుకులకు మొన్ననే పెళ్లి జరిగింది. ఇంకా చాలా సమయం ఉంది. ఎప్పుడైనా వారి మనసులు మారిపోవచ్చు. వచ్చిన కోడళ్ళు ఎప్పుడైనా నీ కొడుకు మనసులను మార్చేయొచ్చు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. నా కొడుకులపై నాకు నమ్మకం ఉంది వనజ. వారెప్పటికీ అలా చెయ్యలేరు. ఇలా చెప్పిన వాళ్ళందరూ ఎన్నో ఇబ్బందులు పడ్డారమ్మా. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఆస్తులలో ఎంతో కొంత భాగాన్ని నీ పేరుపై ఉంచుకో. ఎందుకంటే ఆస్తి మొత్తాన్ని నువ్వు కష్టపడి సంపాదించావు. చివరి సమయంలో నువ్వు హాయిగా ఉండాలంటే ఆస్తిలో సగభాగాన్ని నీ పేరుపైనే ఉంచుకో. అలా వనజ కళ్యాణితో చెబుతుంది. కాని కళ్యాణి మాత్రం తన కొడుకుల గురించి గొప్పగా ఊహించుకుంటూ ఉంటుంది. మరోవైపు రంగా భార్య అయిన గౌరీ ఇలా చెబుతూ ఉంటుంది. ఇంకా ఎన్ని రోజులని మీ అన్నదమ్ములిద్దరూ కలిసి వ్యాపారం చేస్తారు? ఎవరి వాటా వారు తీసుకుని వేరువేరు వ్యాపారాలు పెట్టుకోవచ్చు కదండి. మీరేమో ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. ఇక మీ తమ్ముడేమో కాలుపై కాలేసుకుని లాభాలను అనుభవిస్తూ ఉంటారు. త్వరగా మీరు మీ వాటాని తీసుకుని వేరుగా వ్యాపారం మొదలుపెట్టండి. వేరుగా వ్యాపారం మొదలుపెట్టాలంటే ఆస్తిని భాగాలు చేయాల్సి ఉంటుంది. ఆస్తి కేవలం అమ్మ మాత్రమే భాగం చేయగలదు. అయితే అత్తయ్య గారి వద్దకు వెళ్లి ఆస్తిని భాగాలు చెయ్యమని అడగండి. అలా రంగా మరియు గౌరీ ఇద్దరూ కలిసి కళ్యాణి వద్దకు వెళ్తారు. ఆ సమయంలో కళ్యాణి వద్ద చిన్న కొడుకైన గోపాల్ మరియు కృష్ణవేణి ఉంటారు. ఏమిట్రా ఇలా వచ్చారు? ఇదిగో మీ తమ్ముడు ఆస్తిని భాగాలు చెయ్యమని అడుగుతున్నారు. మీరు కూడా వచ్చారు కాబట్టి మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ఆస్తిని భాగాలు చెయ్యమంటారా? చెయ్యమ్మా, మేం కూడా అదే అడగాలని వచ్చాం. ఎన్నో ఏళ్లగా కలిసి వ్యాపారం చేస్తున్నాం. ఇప్పుడు విడివిడిగా వ్యాపారం చేసుకోవాలి అనుకుంటున్నాం. అలా కొడుకులిద్దరూ చెప్పడంతో కళ్యాణి ఆస్తిని 2 భాగాలుగా చేస్తుంది. ఒక భాగాన్ని పెద్ద కొడుకుకి అప్పగిస్తుంది. రెండవ భాగాన్ని చిన్న కొడుకుకి అప్పగిస్తుంది. తనకంటూ ఎలాంటి ఆస్తిని ఉంచుకోదు. ఆస్తిని భాగాలు చేయడంతో కొడుకులకు తల్లిపై ఉన్న ప్రేమ కాస్త తగ్గిపోతుంది. ఏంటమ్మా రమ్మని పిలిచావు? ఒరేయ్, నేను రోజు వేసుకునే మాత్రలు అయిపోయాయిరా, కాస్త తెచ్చిపెట్టురా. ఎప్పుడు మాత్రల్ని నేనే తీసుకొస్తానుగా. ఈసారి తమ్ముడికి చెప్పు. ఎప్పుడూ నా డబ్బే ఖర్చు చేయాలని చూస్తా ఉంటావు నువ్వు అని చెప్పి రంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా కొంత సమయానికి కళ్యాణి తన చిన్న కొడుకైన గోపాల్ని పిలిచి మాత్రలను తెచ్చిపెట్టమని అడుగుతుంది. నా దగ్గర డబ్బు లేదమ్మా, ప్రస్తుతం నేను మాత్రలు తీసుకురాలేను అని చెప్పి గోపాల్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎవ్వరూ నాపై శ్రద్ధ చూపడం లేదు. అమ్మా దుర్గమ్మ, నువ్వే నన్ను కాపాడాలి. నేను ఎంతో కష్టపడి నా కొడుకులను పెంచి పెద్ద చేశాను.
ఇప్పుడు నేను వారికి చులకనగా కనిపిస్తున్నాను. నువ్వే వారిలో మార్పుని తీసుకుని రావాలి తల్లి. అలా కళ్యాణి దగ్గుతూ మంచంపై నిద్రపోతుంది. అదే సమయానికి దుర్గాదేవి ప్రత్యక్షమవుతుంది. మంచంపై నిద్రపోతూ ఉన్న కళ్యాణిని చూస్తుంది. కళ్యాణికి పెద్ద కష్టం వచ్చింది. ఎంతో కష్టపడి కూలీ పనిచేసి పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. కాని ఇవాళ ఆ పిల్లలే తల్లిని హీనంగా చూస్తూ ఉన్నారు. కళ్యాణి ఆరోగ్యం త్వరగా బాగవ్వాలి. అలా దుర్గమ్మ వెంటనే గోపాల్లా మారిపోతుంది. నిద్రపోతూ ఉన్న కళ్యాణిని లేపుతుంది. ఇదిగో అమ్మా, ఈ మాత్రల్ని వేసుకో. నీ అనారోగ్యం త్వరగా తగ్గిపోతుంది. నీ వద్ద డబ్బులు లేవు అన్నావు కదరా, ఇప్పుడెలా తీసుకుని రాగలిగావు? ఈ డబ్బుని నేను నా స్నేహితుని వద్ద అప్పుగా తీసుకున్నాను. అప్పుని నేను త్వరగా తీర్చేస్తానులే. కానీ నువ్వీ మందులు వేసుకుని హాయిగా నిద్రపో. అలా గోపాల్ రూపంలో ఉన్న దుర్గమ్మ కళ్యాణికి మాత్రలను అందిస్తుంది. ఆపై అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. కళ్యాణి ఆ మాత్రలను వేసుకుని హాయిగా నిద్రపోతుంది. మరుసటి రోజు గౌరీ వంట చేస్తూ ఉంటుంది. ఏమిటమ్మా గౌరీ, ఇంత ఆలస్యంగా వంట చేస్తూ ఉన్నావు? టిఫిన్ చేసే సమయం దాటిపోయింది. అసలే వయసైన దానిని, బాగా ఆకలిగా ఉంది. కాస్త ముందుగా వంట మొదలు పెట్టాల్సింది. ఊరుకుంటూ ఉంటుంటే ఏంటి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు? ఇది నా ఇల్లు. నేను ఈ ఇంటికి పెద్ద కోడల్ని. నాకెప్పుడు వీలు కుదిరితే అప్పుడే వంట మొదలు పెడతాను. అంతేకాదు, నాకు బుద్ధి పుడితే మీకు ఆహారం పెడతాను, లేకపోతే అది కూడా పెట్టను. ఈ విషయం కనుక మీరు మీ కొడుకులతో చెబితే నేను అస్సలు ఊరుకొని చెప్తున్నా. వెంటనే వేరు కాపురం పెట్టిస్తాను. ఇవాళ మీరు ఎక్కువగా మాట్లాడారు కాబట్టి మీకు భోజనం కూడా లభించదు అని చెప్పి గౌరీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పాపం కళ్యాణి చాలా బాధపడుతుంది. కళ్యాణి ఆ విషయాన్ని తన స్నేహితురాలైన వనజతో చెబుతుంది. నేను ముందే చెప్పానుగా, ఆస్తిలో కొంత భాగాన్ని నీకంటూ దాచిపెట్టుకో అని. కానీ నువ్వు నా మాటే వినలేదు. అందుకే ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నావు. ఇదిగో, ఈ విషయాన్ని నీ కొడుకులతో చెప్పు. నేను గనక ఈ విషయాన్ని కొడుకుతో చెబితే వాడు నాకు దూరమైపోతాడు. నా కోడలు కొడుకుని తీసుకుని వేరు కాపురానికి వెళ్ళిపోతుంది. కనీసం ఇలా అయినా నా కొడుకుని చూసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాను. ఆ అదృష్టాన్ని కూడా ఎందుకు పాడు చేసుకోవాలి చెప్పు? నిన్నెవరూ మార్చలేరు. నిన్న ఆ దుర్గమ్మ మాత్రమే కాపాడగలదు అని చెప్పి వనజ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పాపం కళ్యాణి ఆకలితో నిద్రపోతుంది. వెంటనే దుర్గమ్మ ప్రత్యక్షమవుతుంది. దుర్గమ్మ కళ్యాణి స్నేహితురాలైన వనజలా మారిపోతుంది. ఇదిగో కళ్యాణి, ఈ ఆహారాన్ని తిని నీ ఆకలిని తీర్చుకో. అరే, ఈ ఆహారాన్ని ఎక్కడి నుండి తీసుకొనొచ్చావు వనజ? ఇంకెక్కడి నుండి తీసుకొనొస్తాను? మా ఇంటి నుండే తీసుకొనొచ్చాను. ఈ విషయం నా కోడలతో చెప్పొద్దు. అలా దుర్గమ్మ వనజ రూపంలో వచ్చి కళ్యాణికి ఆహారం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా కొంతకాలం గడుస్తుంది. చలికాలం మొదలు కావడంతో కళ్యాణి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆ సమయంలో తన కొడుకులిద్దరూ వ్యాపారం పని నిమిత్తం పట్నానికి వెళ్లి ఉంటారు. ఏమిటో ఈ చలికాలం, వచ్చి రాగానే ఇంత చలి పెడుతూ ఉంది. ఈ చలికాలం అంతా ఎలా బ్రతకాలో ఏమో. ఇదిగో కృష్ణవేణి, నాకు కాస్త అల్లం టీ పెట్టి ఇవ్వమ్మా. ఏంటి, నేనేమి మీకు పని మనిషిని కాను. మీకు కావాలంటే మీరే చూసుకోండి, చేసుకోండి. అయినా ఎన్ని రోజులని ఇలా మా ఇంట్లోనే ఉంటారు? మీకంటే కొన్ని ఆశ్రమాలు ఉంటాయి కదా. ఇక మీరు మీ శేష జీవితాన్ని ఆ ఆశ్రమంలో గడపొచ్చు కదా. అవునవును, అన్నీ మీకు విడమర్చి చెప్పాలా ఏంటి? మీరే అన్నీ అర్థం చేసుకోవాలి అంటూ కోడళ్ళిద్దరూ కళ్యాణితో చెబుతారు. పాపం కళ్యాణి ఎంతో బాధపడుతుంది. కళ్యాణి ఆ సమయంలో ఇంటి నుండి బయటకొచ్చేస్తుంది. ఇంటి బయటున్న అరుగుపై కూర్చుంటుంది. ఇలాంటి రోజు ఒక రోజు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఈ రాత్రికి ఇక్కడే నిద్రపోయి రేపుదయాన్నే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. అలా కళ్యాణి ఆ చలికి వణుకుతూ ఆ అరుగుపై నిద్రపోతుంది. అప్పుడే దుర్గమ్మ ప్రత్యక్షమవుతుంది. నా భక్తురాలు చలిలో ఇబ్బంది పడుతూ ఉంది. కళ్యాణిని వెంటనే కాపాడాలి. అలా దుర్గమ్మ ఒక దుప్పటిని కళ్యాణిపై కప్పుతుంది. ఆ దుప్పటి బంగారం దుప్పటి. అలా బంగారు దుప్పటిని కప్పుకొని నిద్రపోతూ ఉన్న కళ్యాణిని కోడళ్ళిద్దరూ కిటికీలో నుండి చూస్తారు. వెంటనే బయటకొస్తారు. కోడళ్ళకి దుర్గమ్మ కనిపించదు. కాని దుర్గమ్మ కోడళ్లను గమనిస్తూ ఉంటుంది. అరే, ఈ ముసలావిడి దగ్గర ఇంత అందమైన దుప్పటుందని నాకు అస్సలు తెలియలేదు. ఆ దుప్పటిపై బంగారు తీగతో అలంకరణ కూడా చేసి ఉంది. వెంటనే ఈ దుప్పటిని దొంగలిద్దాం. అలా కృష్ణవేణి మరియు గౌరీ ఇద్దరూ
బంగారు దుప్పటిని దొంగలించే ప్రయత్నం చేస్తారు. అప్పుడే దుర్గమ్మ వారికి కనిపిస్తుంది. దుర్గమ్మ ఎంతో కోపంతో ఉంటుంది. మీరు తప్పులపై తప్పులు చేస్తూనే ఉన్నారు. నా భక్తురాలిని ఇంటి నుండి బయటకు గెంటయ్యడమే కాకుండా తనకు నేను కప్పిన బంగారు దుప్పటిని కూడా దొంగలించాలని చూశారు. మిమ్మల్ని ఊరికే విడిచిపెట్టను. సరిగ్గా అదే సమయానికి కళ్యాణి కళ్ళు తెరిచి చూస్తుంది. అమ్మా దుర్గమ్మ, ఏం జరిగింది? ఎందుకని నా కోడలపైన త్రిశూలాన్ని ఎత్తావు? అలా కళ్యాణి అడగడంతో దుర్గమ్మ జరిగిందంతా చెబుతుంది. చిన్నపిల్లలు తప్పు చేశారు, వారిని దయచేసి క్షమించమ్మా. అలా కళ్యాణి కోరడంతో దుర్గమ్మ శాంతిస్తుంది. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు బాగుండాలని కోరుకుంది నా భక్తురాలు. ఇవాళ నా భక్తురాలు చెప్పడంతో మీరు బ్రతికిపోయారు, లేకపోతే మిమ్మల్ని కాటికి పంపేదానిని. తప్పు చేశాము దుర్గమ్మ, మమ్మల్ని క్షమించండి. అవునమ్మా, మమ్మల్ని క్షమించండి. ఇకపై మేము ఎప్పటికీ ఇలా చెయ్యము. మా అత్తయ్య గారిని జాగ్రత్తగా చూసుకుంటాము. అలా కృష్ణవేణి మరియు గౌరీ ఇద్దరూ కలిసి దుర్గమ్మకి మాట ఇస్తారు. అలా దుర్గమ్మ అక్కడ్నుండి మాయమై వెళ్ళిపోతుంది. ఇక ఆ క్షణం నుండి కోడళ్ళిద్దరూ కళ్యాణిని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు.